ఓకే. సో ఈరోజు క్లాస్ ఏంటి? అకౌంట్ కరెన్సీ కదా. ఓకే, ఫైన్. సో అకౌంట్ కరెన్సీ అనే టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ, వేరే వాళ్ళు అంటే మనం ఎలా ట్రైనింగ్ ఇస్తామో ఇంకొక ఆయన కూడా ట్రైనింగ్ ఇస్తుంటాడు. సో వీళ్ళు ఏంటంటే అంటే ఐ మీన్ నా గురించి లేదంటే మన ఛానల్ గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటాడు. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి లేదంటే ఫేక్ మెసేజెస్ ఏవో క్రియేట్ చేసి అంటే మన మన వాల్యూ అనేది ఇమేజ్ అనేది మార్కెట్లో ఉండకూడదు అనే విధంగా ఓన్లీ 1%. అంటే మనం స్టార్ట్ చేసి 5-6 years అవుతుంది, మనకి ఎవరు యాంటీగా ఉండరు, జెన్యున్గా ఉంటాము, జెన్యున్గా ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి. బట్ ఓన్లీ 1% అనమాట కాంపిటీటర్ మన గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటాడు. ఓన్లీ 1%. లాస్ట్ 5 years నుంచి, ఎందుకంటే మార్కెట్లో మనం టాప్ పొజిషన్లో ఉన్నాం. మనం ట్రైనింగ్ వైజ్గా చూస్తున్నా కూడా బెస్ట్ క్వాలిటీ ట్రైనింగ్ ఉంటుంది. సో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటాడు, అంత మనం ఏదో చీట్ చేసామని, ఏదో స్టూడెంట్స్ని ఫ్రాడ్ చేసామని చెప్పేసి మన మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటాడు. బీ కేర్ఫుల్. మేబీ మీరు కూడా ఒకవేళ సోషల్ మీడియా కాబట్టి మీరు కూడా చూడొచ్చు, మనకు కనిపించవచ్చు అట్లాంటి పోస్టులు కానీ ఉన్నా. ఒకే ఒకడు ఉన్నాడు అనమాట, ఎవరు చేయరు అట్లా, ఓన్లీ 1% నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటాడు. ఓకే, మనం లీగల్గా యాక్షన్ తీసుకుంటాం ఫ్యూచర్లో మీద. ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాము, బట్ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు. బట్ ఎనీవే చూద్దాము, బీ కేర్ఫుల్. ఓకే. మేజర్గా ఏంటంటే మనం మార్కెట్లో ఉండకూడదు అంట, అది వాళ్ళ ఇంటెన్షన్. మనం ట్రైన్ చేయకూడదు, అది వాళ్ళ ఇంటెన్షన్. సో ఏమీ చేయలేక రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు, అంటే డైరెక్ట్గా అటాక్ చేయలేక. సో ఇటువంటి పర్సన్ కూడా ఒకరు ఉన్నారు, ఎవరు లేరు, ఓన్లీ 1% ఉన్నారు, ఆయన కూడా ట్రైనరే. ఓకే, ఎనీవే బీ కేర్ఫుల్. ఈరోజు ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? అకౌంట్ కరెన్సీ. అకౌంట్ కరెన్సీ, వాట్ ఈజ్ మీన్ బై అకౌంట్ కరెన్సీ? అకౌంట్ కరెన్సీ అంటే అసలు ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై అకౌంట్ కరెన్సీ? ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మీరు ఎస్ఐపి ఓపెన్ చేయండి, FS00కి వెళ్ళండి. వెళ్ళారా? ఎడిట్లోకి వెళ్ళండి, ఎడిట్లోకి వెళ్ళండి, కంట్రోల్ డేటాకి వెళ్ళండి. అక్కడ ఏముంది? అకౌంట్ కరెన్సీ INR ఉంది, చూడండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? అకౌంట్ కరెన్సీ అంటారు. అకౌంట్ కరెన్సీ, అకౌంట్ కరెన్సీ, అకౌంట్ కరెన్సీ అంటారు. దీని ఏంటి? INR, అకౌంట్ కరెన్సీ. యాక్చువల్గా ఇక్కడ INR ఉంది. కంపెనీ కోడ్ కరెన్సీ ఏంటి? INR. బోత్ ఆర్ ఈక్వల్. కంపెనీ కోడ్ కరెన్సీ INR, అకౌంట్ కరెన్సీ ఆల్సో INR. సో అటువంటప్పుడు ఈ GL అకౌంట్ని యూజ్ చేసి మనం ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. ఓన్లీ 2 పాయింట్స్ వినండి, ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్, మీ క్లాస్ మొత్తం అర్థమైపోతుంది. కంపెనీ కోడ్ కరెన్సీ INR, GL అకౌంట్ కరెన్సీ INR. బోత్ ఆర్ ఈక్వల్గా ఉన్నాయి. బోత్ ఆర్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ పర్టికులర్ కరెన్సీని బేస్గా చేసుకుని మనం ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. అర్థమైందా? అంటే ఈ పర్టికులర్ GL అకౌంట్, ఇప్పుడు INR కంపెనీ కోడ్ కరెన్సీ INR, GL అకౌంట్ కరెన్సీ ఆల్సో INR. బోత్ ఆర్ ఈక్వల్గా ఉన్నాయి. అటువంటిప్పుడు ఏమవుతుంది? ఎనీ ఫారెన్ కరెన్సీని మనం పోస్ట్ చేయొచ్చు. అంటే ఈ GL అకౌంట్ ఉపయోగించి US$ పోస్ట్ చేయొచ్చు, సింగపూర్ డాలర్ పోస్ట్ చేయొచ్చు, కెనడియన్ డాలర్ కూడా పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ ఇస్ INR, GL అకౌంట్ కరెన్సీ ఆల్సో INR. బోత్ ఆర్ ఈక్వల్. ఇలా ఉన్నప్పుడు ఎనీ ఫారెన్ కరెన్సీని మనం పోస్ట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ USD ఇచ్చిన ఎగ్జాంపుల్, USD టైప్ చేయండి. USD ఎగ్జాంపుల్. సో ఈ GL అకౌంట్ అనేది ఓన్లీ USDకి మాత్రమే ఉపయోగపడుతుంది.
వేరే కరెన్సీని పోస్ట్ చేయలేం మనం. అర్థమైంది పాయింట్? కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్. బోత్ ఆర్ ఈక్వల్. బోత్ ఆర్ ఈక్వల్. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎనీ ఫారెన్ కరెన్సీని మనం పోస్ట్ చేయొచ్చు. అలా కాదు, కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, బట్ జిఎల్ అకౌంట్ కరెన్సీ యూఎస్డి ఉంది, ఇది యూఎస్డికి మాత్రమే పనిచేస్తుంది. అంటే కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ కరెన్సీ డిఫరెంట్గా ఉంది. లేదంటే నేను ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాను, సింగపూర్ డాలర్, ఓన్లీ సింగపూర్ డాలర్కి మాత్రమే పనిచేస్తుంది. లేదంటే కెనడియన్ డాలర్ తీసుకుని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశాను, ఓన్లీ కెనడియన్ డాలర్కి మాత్రమే పనిచేస్తుంది. సో కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. అలా కాకుండా సపరేట్గా కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉండి జిఎల్ అకౌంట్ కరెన్సీ సపరేట్గా క్రియేట్ చేస్తే ఆ జిఎల్ అకౌంట్ ఆ సపరేట్గా ఆ పర్టికులర్గా ఉన్న జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేయడానికి, ఆ సపరేట్గా ఉన్న జిఎల్ కరెన్సీని పోస్ట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైంది లేదా? ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి. అర్థమైందా లేదా? కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్. టైప్ చేయండి కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్. GL account currency also INR. Also INR. సో ఇలా ఉన్నాయి కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్. అటువంటప్పుడు ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. బోత్ ఆర్ ఈక్వల్. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్. అటువంటప్పుడు మనం ఎనీ ఫారెన్ కరెన్సీని మనం పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ కరెన్సీ ఇస్ ఐఎన్ఆర్. కంపెనీ కోడ్ కరెన్సీ ఏముంది? ఐఎన్ఆర్ ఉంది. జిఎల్ అకౌంట్ కరెన్సీ యుఎస్డి. జిఎల్ అకౌంట్ కరెన్సీ యుఎస్డి బోత్ ఆర్ డిఫరెంట్గా ఉన్నాయి. బోత్ ఆర్ డిఫరెంట్గా ఉన్నాయి. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ యుఎస్డి బోత్ ఆర్ డిఫరెంట్గా ఉన్నాయి. అటువంటిప్పుడు ఏమవుతుంది? ఈ జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని మనం ఓన్లీ యుఎస్డిని మాత్రమే చేయగలుగుతాం. అంటే సపరేట్గా మీరు కాన్ఫిగరేషన్ చేశారు, సపరేట్గా ఏదైనా ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసి కాన్ఫిగరేషన్ చేశారు, సపరేట్గా కరెన్సీని తీసుకున్నారు. అటువంటిప్పుడు ఏమవుతుంది? ఆ పర్టికులర్ కరెన్సీ అనేది ఆ ఒక్క కరెన్సీకి మాత్రమే ఆ జిఎల్ అకౌంట్ ఎలా అవుతుంది, వేరే కరెన్సీస్ని పోస్ట్ చేయలేము. బట్ కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్గా ఉంటేనే మనం ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయగలం. అలా కాకుండా సపరేట్గా ఏదైనా మీరు కొత్త కరెన్సీని తీసుకుంటే ఆ జిఎల్ అకౌంట్ అనేది ఆ పర్టికులర్ కరెన్సీకి మాత్రమే వర్క్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈసీసీ S/4HANA సేమ్ ప్రాసెస్. ఇవి ఈసీసీ S/4HANA సేమ్ ప్రాసెస్. ఓకే, ఓపెన్ చేయండి. FS డబుల్ షీట్ ఒకటి ఉంది, ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇమేజ్ చదివారా? ఇది చాలా ఇంపార్టెంట్, చూడండి. వాట్ ఇట్ మీన్ బై అకౌంట్ కరెన్సీ? అకౌంట్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, దిస్ ఇస్ కాల్డ్ అకౌంట్ కరెన్సీ. అకౌంట్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం ఏ కరెన్సీని అయితే తీసుకుంటామో ఆ పర్టికులర్ కరెన్సీని ఏమంటారు? అకౌంట్ కరెన్సీ అంటారు. వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, ఇట్ ఈస్ కాల్డ్ అకౌంట్ కరెన్సీ. అర్థమైందా? వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, ఇట్ ఈస్ కాల్డ్ అకౌంట్ కరెన్సీ. దీన్ని అకౌంట్ కరెన్సీ అంటారు. The SAP system process the company code currency automatically at the time of GL account creation. This is called account currency. SAP సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా ప్రాసెస్ చేస్తుంది.
ఎస్ఏపి సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా ప్రాసెస్ చేస్తుంది. ఎస్ఏపి సిస్టమ్ ప్రాసెస్ ది కంపెనీ కోడ్ కరెన్సీ ఆటోమేటిక్గా ప్రాసెస్ చేస్తుంది. ఏం చేస్తుంది ఎస్ఏపి సిస్టమ్? ఏం చేస్తుంది? ఎస్ఏపి సిస్టమ్ ప్రాసెస్ ది కంపెనీ కోడ్ కరెన్సీ ఆటోమేటికల్లీ ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్. దిస్ ఇస్ కాల్ అకౌంట్ కరెన్సీ. అంటే మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు ఏ కరెన్సీ అయితే ఇస్తారో ఆ కరెన్సీ అనేది ఆటోమేటిక్గా ప్రాసెస్ చేస్తుంది. ఎక్కడ ప్రాసెస్ చేస్తుంది? జిఎల్ అకౌంట్ క్రియేషన్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరేం మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. అది. తర్వాత పాయింట్ నెంబర్ 1 చూడండి. పాయింట్ నెంబర్ 1, the company code currency is INR and GL account currency is also INR. So it is possible to post document entry or accounting entry with any currency at the time of accounting entry posting. అంటే ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ అకౌంట్ కూడా ఐఎన్ఆర్ఏ ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ ఉంది, బోత్ ఆర్ ఈక్వల్. సో అట్లా ఉన్నప్పుడు ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనం ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. అంటే లోకల్ కరెన్సీ చేయొచ్చు, నాన్ లోకల్ కరెన్సీ కూడా చేయొచ్చు మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తే. అట్లాగే కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ ఐఎన్ఆర్ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ ఈజ్ యుఎస్డి. కంపెనీ కోడ్ కరెన్సీ ఏముంది? ఐఎన్ఆర్ ఉందంట. జిఎల్ అకౌంట్ కరెన్సీ యుఎస్డి ఉందంట. So it is possible to post document entry with USD currency only at the time of accounting entry posting. Company code currency INR, GL account currency అనేది USD ఉంది కాబట్టి ఓన్లీ USDని మాత్రమే మనం పోస్ట్ చేయగలుగుతాం. ఇది కాన్సెప్ట్. ఓకే, అర్థమైందా లేదా? ఈ పాయింట్ అందరికీ అర్థమైందా లేదా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. రిమైనింగ్ పీపుల్, శ్రీలక్ష్మి గారు, సందీప్ గారు, మోహన్ గారు, మంజు గారు, మనోజ్, అర్థమైందా? రైట్. సో ఇంపార్టెంట్ పాయింట్ చదవండి, చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఓకే, ఫస్ట్ మనం ఒక జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేద్దాం. వెళ్ళండి FS00. FS00కి వెళ్ళారా? ఫస్ట్ మనం ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాము. ఏమని క్రియేట్ చేద్దాం? ఒక జిఎల్ అకౌంట్. ఎగ్జాంపుల్ చూడండి, ఆఫీస్ రెంట్ ఎగ్జాంపుల్. ఆఫీస్ రెంట్. చూడండి ఇక్కడ, చూడండి ఏమైంది? కంట్రోల్ డేటాలో ఏమైంది? ఐఎన్ఆర్ అనేది ఆటోమేటిక్గా పిక్ అయింది. ఎలా పిక్ అయింది? బేస్డ్ ఆన్ ది కాన్ఫిగరేషన్. SAP system process the company code currency automatically at the time of GL account creation అని చెప్పాను. సో INR ఎలా ప్రాసెస్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ. ది SAP system process the company code currency automatically at the time of GL account creation. This is called GL account currency. దీన్ని GL కరెన్సీ లేదా GL అకౌంట్ కరెన్సీ అంటారు. ఇది ఆటోమేటిక్గా ప్రాసెస్ అవుతుంది. అకౌంట్ కరెన్సీ అనేది ఆటోమేటిక్గా ప్రాసెస్ అవుతుంది. సో ఈ జిఎల్ అకౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్ఆర్ ఉంది, ఈ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనం ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్. ఇక్కడ అర్థమైందా? కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్ గా ఉన్నాయి. అటువంటిప్పుడు ఏమవుతుంది? ఈ కరెన్సీని బేస్గా చేసుకుని మనం ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు, లేదంటే లోకల్ కరెన్సీని కూడా పోస్ట్ చేయొచ్చు. క్లియర్ కదా?
తర్వాత దీన్ని ఏమంటారు? అకౌంట్ కరెన్సీ అంటారు. అకౌంట్ కరెన్సీ అంటారు. అకౌంట్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ కరెన్సీ యూ హ్యావ్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, దిస్ ఇస్ కాల్డ్ అకౌంట్ కరెన్సీ. ఐఎన్ఆర్ తీసుకుంటే ఐఎన్ఆర్ ఇస్ ద అకౌంట్ కరెన్సీ. యుఎస్ డాలర్ తీసుకుంటే యుఎస్ డాలర్ ఇస్ ద అకౌంట్ కరెన్సీ. మీరు ఏదైతే కరెన్సీని తీసుకుంటారో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో దాన్ని ఏమంటారు? అకౌంట్ కరెన్సీ అంటారు. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ కూడా తీసుకోండి. ఇక్కడ ఏముంది? కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్ గా ఉన్నాయి. సో ఈ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనం ఎనీ ఫారెన్ కరెన్సీని మనం పోస్ట్ చేయొచ్చు. క్లియర్ కదా? నెక్స్ట్ వన్ మోర్ జిఎల్ అకౌంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, అదర్ ఎక్స్పెన్సెస్ లో తీసుకోండి. అదర్ ఎక్స్పెన్సెస్ లేదంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇవ్వండి అదర్ ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ పెయిడ్, లేదంటే ఆఫీస్ ఎంఐఎస్, ఆఫీస్ ఎంఐఎస్ అంటే మిస్లీనియస్ అని అర్థం. ఈఎక్స్పి ఎక్స్పెన్సెస్ పెయిడ్, సేమ్ కింద కూడా అదే ఇవ్వండి. పెయిడ్. కంట్రోల్ డేటా, కంట్రోల్ డేటా చూడండి, యుఎస్డి ఇస్తున్నాను ఇక్కడ, ఐఎన్ఆర్ ఇవ్వట్ల, యుఎస్డి. అంటే యుఎస్డి ఇచ్చానంటే మీనింగ్ ఏంటి? ఈ జిఎల్ అకౌంట్ పైన ఓన్లీ యుఎస్డి ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేస్తాం, వేరే కరెన్సీ ట్రాన్సాక్షన్ ఏది అవ్వదు. ఇది నేను సపరేట్ గా క్రియేట్ చేశాను యుఎస్డి అనేది. ఇక్కడ ఏంటి? అకౌంట్ కరెన్సీ ఏంటి? ఐఎన్ఆర్. కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. ఇక్కడ కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఏంటి? యుఎస్డి. యుఎస్డి ఉంది, అందువల్ల ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఉపయోగించి ఓన్లీ యుఎస్డికి మాత్రమే పనిచేస్తుంది. సింగపూర్ డాలర్ తీసుకుంటే సింగపూర్ డాలర్కి మాత్రమే పనిచేస్తుంది. కెనడియన్ డాలర్ తీసుకుంటే కెనడియన్ డాలర్కి మాత్రమే పనిచేస్తుంది. దేనికి సపరేట్ అది, దేనికి అది సపరేట్గా అనమాట. సో యుఎస్డి అంటే యుఎస్డికే, వేరే కంపెనీకి సంబంధించి మనం పోస్ట్ చేయలేము. అర్థమైందా? వేరే కంపెనీకి సంబంధించి మనం పోస్ట్ చేయలేము. ఐ మీన్ వేరే కరెన్సీకి సంబంధించి మనం పోస్ట్ చేయలేము, సపరేట్గా తీసుకుంటున్నాను. కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి? యుఎస్డి సపరేట్ గా తీసుకున్నాను, కంపెనీ కోడ్ కరెన్సీ వేరు, కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఓన్లీ యుఎస్డి ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయగలుగుతాము. వేరే ట్రాన్సాక్షన్ ఈ జిఎల్ అకౌంట్ పైన వర్క్ అవ్వవు. అది లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సో ఇక్కడ ఏముంది? కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఈజ్ యుఎస్డి. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు పోస్ట్ డాక్యుమెంట్ ఎంట్రీ ఓన్లీ యుఎస్డి కరెన్సీ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఏదైతే ఆఫీస్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అనే జిఎల్ అకౌంట్ ఉందో ఇక్కడ యుఎస్డి తీసుకున్నాం కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ ఓన్లీ యుఎస్డికి మాత్రమే వర్క్ అవుతుంది. అదే మీరు ఐఎన్ఆర్ ఉన్న కరెన్సీని ఉపయోగించి ఆ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మీరు ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. అంతే కదా? చూద్దాం, ఎంట్రీ పోస్ట్ చేసి చూద్దాం. FB50కి వెళ్ళండి, లేదా పంచి మీరు MS వర్డ్ ఫార్మాట్కి వెళ్ళండి. ఫస్ట్ FB50 జిఎల్ పోస్టింగ్ FB50 ట్రాన్సాక్షన్ కోడ్ టైప్ చేయండి.
FB50. ఆఫీస్ రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఆఫీస్ రెంట్ పే చేస్తున్నాం. ఆఫీస్ రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. సో నేను ఈ జిఎల్ అకౌంట్, ఇప్పుడు ఈ అకౌంట్ ఉపయోగించి నేను ఇప్పుడు ఈ 2 GL అకౌంట్స్ ఉన్నాయి. ఆఫీస్ రెంట్ అనేది ఒకటి, క్యాష్ ఆర్ బ్యాంక్ అనేది ఉంది. సో వీటిని ఉపయోగించి నేను ఇండియన్ కరెన్సీలో పోస్ట్ చేయొచ్చు, ఫారిన్ కరెన్సీలో కూడా పోస్ట్ చేయొచ్చు. అర్థమైందా? ఇండియన్ కరెన్సీలో పోస్ట్ చేయొచ్చు, లేదంటే ఫారిన్ కరెన్సీలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఓకే, సరే. వన్ మోర్ ఎంట్రీ చూద్దాం. వన్ మోర్ ఎంట్రీ క్రింద టైప్ చేయండి. ఆఫీస్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. సో ఇక్కడ చూడండి, ఆఫీస్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అన్న అకౌంట్, ఇది క్యాష్ ఆర్ ఆఫీస్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఉంది. ఇక్కడ నేను ఇండియన్ కరెన్సీ పోస్ట్ చేయగలనా? నో సార్. నో. ఎందువల్ల? ఆఫీస్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అనే జిఎల్ అకౌంట్ ఓన్లీ మనం యూఎస్డికి మాత్రమే అలౌ చేస్తుంది. అంతే కదా? ఫస్ట్ వెళ్ళండి, FB50కి వెళ్ళండి. ఆఫీస్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్ టైప్ చేయండి. కంపెనీ కూడా మార్చాలి. ఆఫీస్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా 1000 ఇవ్వండి. 1000. ఓకే, 2000 ఆల్సో ఫైన్, నో ఇష్యూ. చూడండి, ఆఫీస్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా క్యాష్ ఆర్ బ్యాంక్. సో ఈ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని అమౌంట్ కరెక్ట్ ఇవ్వండి. కింద కూడా పిక్ అయింది ఆటోమేటిక్గా. ఐఎన్ఆర్ పోస్ట్ అవుతుందా? వెయిట్, ఐఎన్ఆర్ పోస్ట్ అవుతుందా ఇక్కడ? అవ్వదు సార్. ఎంటర్ చేసి చూడండి. ఎంటర్ చేయండి. చూసారా? పోస్టింగ్ టు అకౌంట్ నంబర్ 400,605 ఓన్లీ పాసిబుల్ ఇన్ కరెన్సీ యూఎస్డి అన్నాడు. అంటే ఓన్లీ యూఎస్డికి మాత్రమే వర్క్ అవుతుంది. ఐఎన్ఆర్ పోస్ట్ చేయలేం, సింగపూర్ డాలర్ పోస్ట్ చేయలేం. ఓన్లీ యూఎస్డి. ఎందువల్ల? మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అనే జిఎల్ అకౌంట్ ని మనం ఓన్లీ యూఎస్డిలో క్రియేట్ చేసాం. అది యూఎస్డి తప్ప ఐఎన్ఆర్ పోస్ట్ అవ్వదు. ఓన్లీ యూఎస్డి అనమాట. వేరే కరెన్సీ ఏది పోస్ట్ అవ్వదు. సరే, యూఎస్డి ఇచ్చి పోస్ట్ చేయండి. కాన్ఫిగరేషన్ చేంజ్ చేస్తారా? దానిపైన డబుల్ క్లిక్ చేయండి, ఎర్రర్ ఫామ్ అవుతుంది.
మీరు కాన్ఫిగరేషన్స్ మార్చేశారు కొన్ని మార్చుకోవాలి మళ్ళీ ఇప్పుడు. ఓ పని చేయండి, ఓబీఏ 7కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకోండి ఓబీఏ 7. ఓబీఏ 7కి వెళ్ళండి. ఎస్సీ ఇవ్వండి, డబుల్ క్లిక్ చేయండి, అది మార్చండి. మీ ఫారిన్ కరెన్సీ బయింగ్ రేట్ ఎర్రర్ ఫామ్ అయిన చూడండి ఎలా చేస్తున్నాము. ఫారిన్ కరెన్సీ బయింగ్ రేట్ VA11 ఇవ్వండి, ఎంటర్ చేయండి, ఎంట్రీ పోస్ట్ చేయండి, అవుతుంది ఇప్పుడు. చూసారు ఎర్రర్ ఎలా ఫామ్ అయిందో? ఎర్రర్ ఫామ్ అయినప్పుడు చేశాం కదా, అది ఎంటర్ ఫస్ట్ నుంచి ఇవ్వండి. సిమ్యులేట్ యూఎస్డీలో పోస్ట్ చేశారు కదా, చూడండి యూఎస్డీలో పోస్ట్ చేస్తాం, అదిగో చూడండి పైన కరెన్సీ ఏమిటి, యూఎస్డి. సో ఆఫీస్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అనేది ఓన్లీ యూఎస్డీని మాత్రమే చేయగలుగుతాము, ఇండియన్ కరెన్సీలో పోస్ట్ చేయలేం, సింగపూర్ డాలర్ పోస్ట్ చేయలేం. సో అకౌంట్ కరెన్సీ అనేది సపరేట్గా తీసుకున్నాం కాబట్టి ఓన్లీ దానికే వర్క్ అవుతుంది. ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయాలంటే కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్గా ఉండాలి, ఉంటేనే ఎంట్రీ అనేది పోస్ట్ చేయగలుగుతాం. సిమ్యులేట్ చేశాం కదా, పోస్ట్ చేయండి, అది చూసారా పోస్ట్ అయింది. తర్వాత ఇంకొక జిఎల్ అకౌంట్ చూడండి, ఆఫీస్ రెంట్ క్రియేట్ చేశాం కదా, ఆఫీస్ రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ ఆర్ క్యాష్. సో దీనికి ఐఎన్ఆర్ పోస్ట్ అవుతుందా, అవదా? ఈ ఎంట్రీలో ఐఎన్ఆర్ పోస్ట్ చేయించారు, చెప్పండి ఎవరు చెప్తారు? అవుతుంది సార్. యుఎస్డి యూఎస్డీగా అవుతుంది, ఎందుకంటే అది కరెన్సీ డిఫరెన్స్, అదే ఐఎన్ఆర్ పెట్టాం కదా సార్ అకౌంట్ వెరీ కరెన్సీ. గుడ్, యుఎస్డి కూడా అవుతుంది. ఎందువల్ల? కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, అలాగే జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్. సో మనం ఎనీ ఫారెన్ కరెన్సీని మనం పోస్ట్ చేయొచ్చు. సేవ్ చేయండి, సేవ్ అండ్ పోస్ట్. దీన్ని బేస్గా చేసుకుని ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. ఎందువల్ల? కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్. అలా కాకుండా సపరేట్గా ఏదైతే మీరు సపరేట్గా ఆఫీస్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ అనే జిఎల్ అకౌంట్ యూఎస్డి ఇచ్చారో ఆ యూఎస్డికి మాత్రమే అలౌ అవుతుంది, వేరే వాటికి అలౌ అవ్వదు. క్లియర్ కదా? క్లియర్ కదా? అర్థమైందా లేదా? చాలా సింపుల్ కాన్సెప్ట్, అకౌంట్ కరెన్సీ అంటారు దీన్ని, చిన్న కాన్సెప్ట్. నెక్స్ట్ రికరింగ్ ఎంట్రీస్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? రికరింగ్ ఎంట్రీస్. నెక్స్ట్ నోట్ చేసుకోండి, టుమారో చెప్తాను. రికరింగ్ డాక్యుమెంట్. రికరింగ్ డాక్యుమెంట్ పైకి వెళ్ళండి.
ఇంకా పైకి వెళ్ళండి. 20 నంబర్ 20 కరెక్ట్. రేపు ఈ క్లాస్ చెప్తాను, ఓకేనా? క్లియర్ కదా, అర్థమైందా? క్లియర్ కదా? సో కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. సార్ ఏంటండి? కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, జాబ్స్ వస్తాయి. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఆస్ట్రేలియాలో ఒక ఆయనకి 75 lakhs ప్యాకేజ్, 20 lakhs, 22 lakhs, 18 lakhs, చాలా మంది ఉన్నారు జాబ్స్ వచ్చిన వాళ్ళు. ఆల్మోస్ట్ 30 వీడియోస్ అప్లోడ్ చేశాను నేను మన ఛానల్లోనే. జాబ్స్ వచ్చిన వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకుని అప్లోడ్ చేశాను. సో ఎవరికైనా జాబ్స్ వస్తే గ్రూప్లోకి ఇన్వైట్ చేస్తాను, మీరు కూడా మాట్లాడచ్చు డైరెక్ట్గా. ఎవరో ఒకరు ఉంటారు కదా కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు. అది. సో ఎలా ఉందంటే మార్కెట్లో బయట ఎవడో ఫోన్ చేసి మనల్ని మీరు ట్రైనింగ్ ఇవ్వద్దు, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయొద్దు, అసలు ట్రైనింగ్ సెషనే చెప్పొద్దు, ఉం? నేను తప్ప మార్కెట్లో ఎవడు ఉండకూడదంట. చూడండి అంత పిచ్చోడు వాడు తప్ప మార్కెట్లో ఎవరు ఉండకూడదంట. సరే వాడేం చెప్తున్నాడని చూశాను వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి. అసలు ఎట్లుందంటే వాళ్ళ స్టూడెంట్స్ మనకి కాల్ చేస్తుంటారు, సార్ మనీ పే చేసిన తర్వాత, పే చేయక ముందు ఒకలా ఉంటుందంట, పేమెంట్ చేసిన తర్వాత ఇంకోలా ఉంటుందంట. అంటే మనీ పే చేసిన తర్వాత సబ్జెక్ట్ అర్థం అవ్వకుండా చెప్పి స్టూడెంట్స్ని అవాయిడ్ చేసేస్తారు. ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మీ అందరూ పేమెంట్ చేశారు, ఓన్లీ 1 person ఉన్నారు మీ బ్యాచ్లో చేయాల్సిన వాళ్ళు. మీతో నేను చాలా ర్యాష్గా బిహేవ్ చేశాను, ఇండీసెంట్గా బిహేవ్ చేశాను, ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చేస్తారు? వేరే ఇన్స్టిట్యూట్ చూసుకుంటారు. సో అట్లా చేస్తారంట ఆ పర్సన్. నేను అంటే ఎందుకంటే మనకు రెగ్యులర్గా కాల్స్ వస్తుంటాయి వేరే ఇన్స్టిట్యూషన్ నుంచి. మనకు వచ్చి చాలామంది ఎలాంటి కాల్స్ వస్తాయి అంటే, ఆల్రెడీ వేరే చోట జాయిన్ అయ్యాను సార్, నాకు అర్థం అవ్వట్లేదు, సో మళ్ళీ మీ దగ్గర జాయిన్ అవుతున్నాను అని చెప్పి వస్తారు ఎక్కువ మంది. ఉన్నారా మీరు ఎవరన్నా వేరే చోట జాయిన్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారా బ్యాచ్లో? ఉన్నాం సార్. ఉన్నారు. ఇంతకుముందు జాయిన్ అయ్యారా మీరు ఎక్కడన్నా? ఇన్స్టిట్యూట్ నేమ్ చెప్పకండి. జాయిన్ అయ్యారా ఇంతకుముందు ఎక్కడన్నా? జాయిన్ అయ్యాం సార్. చూడండి, ఇలాంటి వాళ్ళే ఉంటారు. మేబీ వైష్ణవి గారు కూడా జాయిన్ అయ్యారేమో అనుకుంటున్నాను నేను. లేదు సార్, నేను ఇదే ఫస్ట్ క్లాస్. మీరు ఏదో వేరే అంటే మొన్న మీరు స్క్రీన్ షేర్ చేసిన టైంలో వేరే ట్రైనర్ వీడియోస్ ఏవో కనిపించినాయి, అక్కడ వెళ్ళారేమో అనుకున్నాను. ఓకే, నో ఇష్యూ. సరే చూడండి, మనం ఏంటంటే వేరే అంటే ఎవరు మన కాంపిటీషన్ అంటే ఎవరిని కాంపిటీషన్ అనుకోం, ఎవరు ఇష్టమైన చోట వాళ్ళు జాయిన్ అవుతారు. వేరే వాడు ఎవడో మనకి కాల్ చేసి మీరు ఇన్స్టిట్యూట్ మూసేయాలి, మీరు క్లాసెస్ చెప్పకూడదు, మేమే చెప్పాలంట. మరి అదేంటో అర్థం అవ్వలేదు. వాడు చెప్పినట్టు వినకపోతే మన మీద రూమర్ స్ప్రెడ్ చేస్తారంట. చేసుకొని చూద్దాం అది వాడు ఏం చేస్తాడు. ఒకసారి యాక్చువల్గా అది ఆల్మోస్ట్ 5-6 years నుంచి ఎప్పుడన్నా ఇట్లాంటి ఇష్యూస్ క్రియేట్ చేస్తాడు వాడు. ఒకసారి కంప్లైంట్ ఇచ్చాను సైబర్ క్రైమ్లో, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే జంప్ మనోడు కనిపించలేదు ఇంకా. ఎవరో వాళ్ళ బ్రదర్నే ఉన్న పంపించి ఏదో సోది చెప్తున్నారు. ఇంకా పోలీసులు కూడా ఏమన్నారంటే ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ కామన్ సార్, వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు ఏవో చెప్పుకుంటూ కొట్టుకుని వేస్తుంటారు, ఇంకా అవన్నీ పట్టించుకుంటే కుదరదు సార్, లీగల్గా కూడా ఏం చేస్తాం సార్, ఏం చేయలేము సార్, అవి పట్టించుకోరు, వదిలేండి సార్ అన్నారు. సో అట్లా ఉన్నారు. ఎందుకంటే మన స్టూడెంట్ ఒక ఆయన కాల్ చేసి చెప్పారు, సార్ మీ గురించి నెగిటివ్గా వాట్సాప్ గ్రూప్లో ఏదో పోస్ట్ పెట్టారంట. ఓకే, దానివల్ల మనకేం ప్రాబ్లం ఉండదు, బట్ చెప్తున్నాను మీ అందరికీ. ఓకే, క్లియర్ కదా? డోంట్ వరీ, మీరు అవేం పట్టించుకోకండి. ఓన్లీ మీ ఫోకస్ అంతా కూడా సబ్జెక్ట్ పైన, జాబ్ ఎలా క్రాక్ చేయాలి, సబ్జెక్ట్ అనేది ఎలా నేర్చుకోవాలి, వీటిపైనే మీ ఫోకస్ అంతా ఉండే విధంగా చూసుకోండి. ఓకే, రైట్ అండి. సార్ నేను మీ క్లాసెస్ వింటే సైమల్టేనియస్ గా యుడెమీ వింటున్నాను సార్. ఇప్పుడు మీ కూడా తీసుకున్నారా? యా సార్, మీ క్లాస్ అయిపోగానే కొంచెం రిఫరెన్స్ గా ఉంటుంది కదా అని యుడెమీ కూడా చూస్తున్నాను సార్, యాక్సెస్ ఉంది. యా. వెరీ గుడ్, తప్పేం లేదు. యాక్చువల్గా ఏంటంటే ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు నేను యాక్చువల్గా ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తున్నాను. ఉడిమీలో మీకు వేరే కొత్త టాపిక్స్ కూడా దొరకచ్చు కదా, అట్లా. ఏం లేదు సార్, మీరు చెప్పిందే కాకపోతే వాళ్ళు ల్యాగ్ చేసి చెప్తారు సార్ అంతే. అది ఇంకొకటి. ఇది వ్యాలిడ్ పాయింట్. చూడండి, నేను నేను కొంతమంది దగ్గర ఏం గమనించానంటే, చూడండి, ఆ టైప్ చేస్తూ చెప్తారు ఒక్కొక్క పాయింట్. ఇప్పుడు మనం ఎంతసేపట్లో చెప్పాను ఈ క్లాస్, మీకు 1/2 hourలో చెప్పాను, ఇదే క్లాసు 1.5 hour చెప్తారు, లేదంటే 2 days చెప్తారు, అట్లా 6 months చెప్తారు. టోటల్గా ఏమవుతుంది? టోటల్గా టోటల్గా 6 months అవుతుంది. 40,000 ఛార్జ్ చేయొచ్చు మీ దగ్గర, 30,000 40,000 ఛార్జ్ చేయొచ్చు. అట్లా కూడా చేస్తారు కొంతమంది, బట్ మనం అలా లేదు.
అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ 5 years 6 years నుంచి మనం చూడండి, ఎస్ఐపి ఎఫ్ఐసిఓ ట్రైనింగ్ తెలుగు అని కొడితే ఫస్ట్ మన ఛానల్సే వస్తాయి, వేరే ఛానల్స్ రావు. ఎందువల్ల ట్రెండింగ్ అనమాట, ట్రెండింగ్ హై ట్రెండింగ్లో ఉంటుంది మన ఛానల్ ఎప్పుడు కూడా. ఓకేనా, ట్రెండింగ్లో ఉంటుంది. ఎందువల్ల బెస్ట్ సార్ కంటెంట్. సార్ ఒకటి సార్, నేను ఎర్రర్ ఫామ్ అయింది, అది కొంచెం ఎర్రర్ ఫామ్ అయిందా? రిసాల్వ్. చేద్దాం. యా స్క్రీన్ షేర్ చేయండి. ఇక్కడ వస్తుంది ఎర్రర్ మీకు. ఏ కరెన్సీ ఇచ్చారు మీరు? చైనీస్ కరెన్సీ సార్. ఫస్ట్ మీరు క్లాస్ అయిపోగానే ప్రాక్టీస్ సెషన్ పోస్ట్ చేస్తే ఇదే కేజెడ్ కరెన్సీ మీద డాక్యుమెంట్, పోస్ట్ అయింది. కి రండి. కేజెడ్ డాక్యుమెంట్ కి ఓకే OBS7 ఆల్రెడీ ఓపెన్ చేసినట్టున్నారు. SM12కి వెళ్ళి లాగ్ డేటా రిమూవ్ చేయండి. ఇక్కడ కరెన్సీ కరెక్టే ఉందా? ఇది చేంజ్ చేయాలి కదా సార్. మార్షల్ కదా, అదే కదా ప్రాబ్లం. మనం వచ్చి సేమ్ ఎర్రర్ కదా. యాక్చువల్లీ మేమేం పోస్టింగ్ అప్పుడు పేమెంట్ కేఆర్ లో వెండర్ పే ఉంటుంది కదా, క్రియేషన్ ఉంటుంది కదా సార్. కేజెడ్ వెండర్ క్రియేషన్ దగ్గర చేస్తున్నాం కానీ పేమెంట్ దగ్గర చేయలేదు సార్. సో అది ఒకటి ఇవ్వండి error. ఇచ్చి చూడండి, అవుతుందా? ఓకే ఓకే సార్. రైట్. కొన్ని కంట్రీస్ అవ్వండి. ఎందువల్లంటే ఇప్పుడు చైనీస్ కరెన్సీస్ అవి ఒక్కోసారి అవ్వవు. బట్ జాగ్రత్తగా ఏం లేదు, ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే చాలా స్లోగా చెక్ చేసుకుంటూ చేయాలి. యాక్చువల్లీ మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం, ఎర్రర్స్ వస్తున్నాయా? వస్తాయి. ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు వస్తాయి, ఎర్రర్స్ వస్తాయి. బట్ ఆ ఎర్రర్ ఎందువల్ల వస్తుంది ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఫస్ట్ నుండి కాన్ఫిగరేషన్స్ కూడా చెక్ చేయాలి. లేదంటే ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేసి ఆ విండో ఓపెన్ అవుతుంది. విండో ఓపెన్ అయిన తర్వాత దీనివల్ల ఫామ్ అయింది ఎర్రర్ అనేది చెక్ చేయాలి. అది చేస్తే వస్తుంది. ఎర్రర్స్ వస్తే ఓన్గా చెక్ చేయాలి. ఇక్కడ నుంచి మీరు, మనకి ఎన్ని క్లాసెస్ అయిపోయినాయి? 40 అయినాయా? 30యా? 36 30 క్లాసెస్. ఓకే. 36 సార్. 36 అంటే పర్వాలేదు, బాగానే వచ్చాం. మనం సాటర్డే సండే కూడా కవర్ చేస్తున్నాం కదా, పర్వాలేదు. ఈ వీక్లో హాలిడే తీసుకుందామండి. ఒక 2 days ఆర్ 3 days హాలిడే ఇస్తాను, డోంట్ వరీ. ప్రతిదీ అనుకోకండి, డైలీ 1 hour కదా. ఎస్ఏపి ఏంటంటే ఇది లెంతీ కాన్సెప్ట్ అండి, అదే ప్రాబ్లం. అందరూ చెప్పలేరు, లెంతీ కాన్సెప్ట్. ఆల్మోస్ట్ 80 టాపిక్స్ చెప్తున్నాం. మళ్ళీ S4 హనాలో ఇంకో 20 టాపిక్స్ ఎక్స్ట్రా ఉంటాయి. 100 టాపిక్స్ నేర్చుకోవాలి. నేర్చుకోకపోయినా మీకు ఫస్ట్ ఏంటంటే, ఒకటి మీరు కాన్ఫిగరేషన్స్ కాదండి ఇంపార్టెంట్, థియరిటికల్ నాలెడ్జ్. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి. థియరిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. జాబ్లోకి వెళ్తే కాన్ఫిగరేషన్స్ మీరు చూడకుండా చేయరు, చూసే చేస్తారు. ఆ వీడియోస్ పెట్టుకుంటారు, మీ ల్యాప్టాప్లో ఉంటాయి, ఆ వీడియోస్ చూసుకుంటూ చేస్తారు. లేదంటే బ్లూ ప్రింట్ ఉంటుంది, బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకొని చేస్తూ ఉంటారు. అర్థమైందా? థియరిటికల్ నాలెడ్జ్. వాట్ ఈజ్ మీన్ బై అకౌంట్ కరెన్సీ చెప్పేయాలి. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? ఎవరు చెప్తారు? Transactional currency means at the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. What is mean by company code currency? Company code currency means at the time of company code creation, whatever currency we have specified, that is called company code currency. What is mean by group currency? Group currency we are using for high level reporting purpose and checkali. If we can post any document, it will be reflected 3 types of currencies: transactional currency, local currency, and group currency. అట్లా చెప్పేయాలి, టక్క చెప్పేయాలి. మీరు ఎప్పుడైతే థియరిటికల్ నాలెడ్జ్, ఎర్లీ మార్నింగ్ 5 o'clock లెగవాలి. నేను నోట్స్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను, అది మొత్తం చదవాలి. చదువుకుంటేనే మీకు గుర్తుంటాయి, లేకపోతే గుర్తుండవు. వాట్ ఈజ్ మీన్ బై ఎస్ఆప్ మెథడాలజీ? ఎస్ఆప్ మెథడాలజీ చెప్పాను, అయిపోయినట్టుంది కదా. ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి?
What are the steps in SAP methodology? Project preparation stage, blueprint stage, realization stage, project final preparation stage, go live and support. What are the blueprint stage? Scope document, as is document, to be information, gap analysis, sign off. అట్లా టక్క టక్క చెప్పేయాలి ఆన్సర్స్ అనేవి. మీకు నోట్స్ ఇస్తాను. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఎస్ఐబిలో జాబ్ రావాలంటే మీరు 5 o'clock నిద్ర లేవాలి. ఫ్రెష్ మైండ్ తోటి టెర్రస్ పైకి వెళ్ళండి, చదవండి. ఒక 10 minutes యోగా చేయండి, చదవండి, గుర్తుంటుంది. రోజు చదువుకోండి. ఒక 6 months కష్టపడితే అన్నీ మీ మైండ్లో ఉంటాయి. ఏ క్వశ్చన్ అడిగినా చెప్పాలి, హై ప్యాకేజ్ వస్తుంది. అలా కాకుండా తర్వాత నేర్చుకుందాంలే, తర్వాత చూద్దాంలే అంటే ఇవన్నీ అవ్వవు. ఓకేనా? క్లియర్ కదా? రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్.